ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భూ అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే విజయనగరం గజపతిరాజుల వంశీయుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ ఆస్తిపై జరిగిన భూదందా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విజయనగరం రింగు రోడ్డు సమీపంలోని మహారాజుపేట సర్వే నెంబర్ 569లోని విలువైన ప్రైవేటు స్థలాన్ని రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోకి మార్చేసి ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా అక్కడ వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించేశారు. జిల్లా యంత్రాంగం జరిపిన ప్రాథమిక విచారణలో నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923ను ఉల్లంఘిస్తూ నాటి తహసీల్దార్ ప్రభాకర్ రావు, అప్పటి ఆర్డీఓలు రికార్డులను దారుణంగా తారుమారు చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రైవేటు వ్యక్తికి లేదా ఎస్టేట్కు చెందిన భూమిని ఆ యజమానులకు కనీస నోటీసు కూడా ఇవ్వకుండా దానిని వదిలేసిన ఆస్తిగా రికార్డుల్లో సృష్టించడం కేవలం అధికారుల స్థాయిలోనే సాధ్యం కాదు. సదరు స్థలాన్ని కేవలం ప్రభుత్వ భూమిగా మార్చడమే కాకుండా దానిని ఏకంగా అధికార పార్టీ కార్యాలయానికి 33 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టారంటే దీని వెనుక ఎంతటి బలమైన రాజకీయ ఒత్తిడి, ప్రణాళిక ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా రాజకీయాలను గత 5 ఏళ్ల పాటు శాసించిన ఇద్దరు కీలక నేతలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నాటి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిల ప్రమేయం, ఒత్తిడి లేకుండా స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇంతటి సాహసాన్ని కొడిగట్టే అవకాశం లేదు. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రికార్డులను తనిఖీ చేసి ఆ విలువైన స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ కేవలం స్థలాన్ని తిరిగి ఇవ్వడంతోనే ఈ వివాదానికి ముగింపు పలకకూడదు. 5 ఏళ్ల పాటు అధికార బలంతో సామాన్య ప్రజలు, చివరకు రాజకుటుంబీకుల ప్రైవేటు ఆస్తులను దౌర్జన్యంగా కాజేసిన వారికి శిక్ష పడాల్సిందే.